కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంటులో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఇప్పటివరకు 7 బడ్జెట్లు సమర్పించారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి వార్షిక పద్దు ఇది. పార్లమెంటులో అత్యధికంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డులకెక్కారు. ఆ తర్వాత 9 సార్లు బడ్జెట్ సమర్పించిన చిదంబరం 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 8వ బడ్జెట్ పెడుతున్న నిర్మల 3వ స్థానంలో నిలిచి ప్రణబ్ ముఖర్జీ రికార్డును సమం చేయనున్నారు. ఈసారి బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిపించనున్నారని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు మహాలక్ష్మి కటాక్షం కలగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించడం విశ్లేషకుల వాదనను బలపరుస్తోంది. మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే.